నమస్తే అండి. గరికపాటి నరసింహారావు గారి గురించి బట్టబయలైన విషయాలు చూసిన తర్వాత ఆయనంటే చాలా అభిమానం, చాలా గొప్ప భావం ఉన్న నాలాంటి వాళ్ళు ఇందులో గరికపాటి వారిని సపోర్ట్ చేసేవారు ఉన్నారు, విమర్శించేవారు ఉన్నారు. సపోర్ట్ చేసేవారికి నేను ఏం చెప్పలేం, కానీ విమర్శించేవారు అయితే కనీసం నేను చెప్పే మాటలు అన్న అర్థమవుతాయి. నేను ఒక స్టేట్ హ్యూమన్ రైట్స్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను మాట్లాడుతున్నాను. నేనైతే కనుక కామేశ్వరి గారికి ఫుల్ సపోర్ట్గానే ఉంటాను. నేను కామేశ్వరి గారి గురించి నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న విషయం వాస్తవమే. కానీ ఇప్పుడు ఆవిడ చెప్పిన విశ్లేషించిన విధానం బట్టి ఆవిడకి మేము సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది వీడియో చూసిన తర్వాత కామేశ్వరి గారిని చాలా టూ మచ్గా కామెంట్లు చేసి తిట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఆవిడకి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు కామేశ్వరి గారిది తప్పు అంటున్నారు. ఇద్దరు బిడ్డలని కన్నది మరిది గారికి అంటున్నారు. నీకు తెలీదా, నీకు మత్తు మంది పెట్టి తీసుకెళ్ళిపోయాడా గరికపాటి, నీకు తెలియకుండా ఉన్నావా అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది చాలా రకరకాలుగా నీచాతి నీచమైన కామెంట్ చేస్తున్నారు అన్నమాట. అంటే ఆవిడకి ఏదో అఫైర్స్ ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ చూడకుండా తెలిసిన విజ్ఞానంతో ఒకళ్ళ గురించి ఎప్పుడూ కూడా చెడ్డగా మాట్లాడకూడదు. గరికపాటి గారి గురించి నేను కూడా సపోర్ట్గానే మాట్లాడాను. ఎందుకంటే గరికపాటి గారిని ఏదనంటే మేము ఊరుకోము, మేము సహించము, క్షమించము, మాకు దేవుడు అలా ఇలా మాట్లాడిన వ్యక్తిని ఈ రోజున నేను ఇది ఎందుకు ఖండిస్తున్నానంటే, గరికపాటి గారు తన అన్న భార్యని, సొంత తోబుట్టు అన్న భార్యని, ఈయనకన్నా 2 సంవత్సరాల పెద్ద ఏజ్ ఉన్న ఆమెని ఇష్టపడటం ఏమిటి? ఇష్టపడి ఆమెని పెళ్ళి కూడా చేసుకోకుండా 2 బిడ్డలను కంటం ఏంటి? డైవర్స్ ఇచ్చేస్తారు అంటారు. అసలు పెళ్ళి జరిగితేనే కదా డైవర్స్. ఎక్కడా కూడా కామేశ్వరి గారు మాకు పలానా గుళ్ళో పెళ్ళి అయిందని కానీ ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే ఏం చేసుకుంటారండి, అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుంటాకి వీళ్ళిద్దరి బంధం ఏంటి? వదిన మరిది గారుల బంధం ఇది. తల్లి బిడ్డల బంధంలో పెళ్ళి ఒకటి మళ్ళాను. అందులో చాలామంది గరికపాటి గారు చాలా గొప్ప వ్యక్తి, ఆయన పైన బురద చల్లుతున్నారు, ఆయన కావాలని చేపిస్తున్నారు. ఇంకెవరు అల్లు అర్జున్ మనుషులు, చిరంజీవి మనుషులు అంటాకి ఏమండి, మేము మెగాస్టార్ అభిమానులమే. చిరంజీవి గారు చేయించడానికి ఆయన ఏమన్నా బ్రోకరా అండి? ఒక లేడీని తీసుకొచ్చి గరికపాటి గారికి ఎఫ్ఐఆర్ కట్టించేటానికి, ఎఫ్ఐఆర్ ఉందని చెప్పటానికి. మరి గరికపాటి గారు మీరు స్వచ్ఛందంగా మీరు ముందుకొచ్చి మా అందరికీ, కోట్ల అభిమానులందరికీ కూడా మీరు క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు కామేశ్వరి గారు అబద్ధం చెప్తున్నారు, డబ్బు కోసం వస్తున్నారంటే ఆవిడ బాడీ లాంగ్వేజ్ చూడండి, ఆవిడ కట్టే బట్టను చూడండి, ఆవిడ మాట్లాడే విధానం చూడండి. హైలీ ఎడ్యుకేటు, మంచి క్లాస్ ఫ్యామిలీ గల వ్యక్తినని ఇంచుమించు ఆవిడ మాటల్లోనే ఆవిడ భాష వేషధారణలు అర్థమైపోతుంది కదా. ఇప్పుడు ఆమెని డిగ్రేడ్ చేసే వాళ్ళు అందరికీ ఒకటే చెప్తున్నా. అంటే ఇప్పుడు కామేశ్వరి గారే గరికపాటి గారి మీద ప్రేమ పడిపోయి లొంగ తీసేసుకున్నారా? అంటే గరికపాటి గారికి ఏమీ ఇష్టం లేకుండానే ఆవిడికి లొంగిపోయారా? లొంగిపోయి పిల్లలకి అన్నాడు ఆయన ఇష్టం లేకుండానే. తన అన్న భార్య ఆమె ఏడుస్తూ చెప్తున్నారు, నా భర్త నమ్మి ఉద్యోగ నిమిత్తం బయటికి వెళ్ళాడు, నన్ను ఈ దుర్మార్గుడు ఇలాగ చరిచాడని చెప్పి ఆవిడే పట్టుకునే మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు క్రిమినల్ కేసు పెట్టి 3 లక్షల రూపాయలు ఆవిడతో ఇప్పించారంట. అంటే 40 సంవత్సరాల క్రితం 3 లక్షలు అంటే ఎంత పెద్ద అమౌంట్. ఇప్పుడు పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, పిల్లల్ని చెట్టు ఆ ఒక్క విషయం తప్ప ఇంకేముంది? ఇన్నాళ్ళు ఏమైపోయావమ్మా, ఇప్పుడు ముందుకు వచ్చావా అని అడుగుతున్నారు. అంటే గరికపాటి గారి గురించి మంచిగా చెప్పేవాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఆయన జీవితంలో జరిగిన విషయాల్ని బయటపెట్టినందుకు మన అందరికీ కూడా చాలామందికి నచ్చట్లేదు. ఆమెని చాలా దారుణంగా తిడుతున్నారు. లక్ష్మీ పార్వతి అంటున్నారు.
లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి వెళ్తే కానీ ఇక్కడ గరికపాటి గారే తన అన్న భార్య అని తెలుసు, ఇంగిత జ్ఞానం తెలుసుండి అన్న భార్యతో అసలు ఆయన ఎలాగ ఇద్దరు బిడ్డలు కన్నాడో తెలియదు. ఇప్పుడు ఎవరైనా లేడీస్ గురించి, జెంట్స్ గురించి, లేకపోతే కాలేజ్ అమ్మాయిల గురించి చెప్పేటప్పుడు చాలా నీతులు చెప్తూ ఉంటారు కదా. ఇదే విషయం ఎక్కడైనా జరిగితే కనుక ఈయన ఊరుకుంటూ ఉంటారా? ఇలా అయిపోయింది ప్రపంచం, ఇలా అయిపోయింది అని చెప్పి ధర్మం, న్యాయం, విజ్ఞానం అని చెప్తూ ఉంటాడు కదా. మరి ఈయన మరి క్లారిటీ ఇవ్వాలి కదా. చాలామంది వాళ్ళైతే ఒక ఛానల్ వాళ్ళు కామ పిచాచని పెట్టారు. ఎందుకు అలా పెట్టవలసి వస్తుందంటే, గరికపాటి గారు అంటే ప్రవచనాలు చెప్పే విధానంలో ఒక ప్రవచనకర్తగా, ఒక ఆధ్యాత్మికవేత్తగా, ఒక మంచి మాటలు చెప్పే మనిషిగా అందరి గుండెల్లో ఒక దేవుడిలాగా అందరూ కూడా మనం మనసులో పెట్టుకున్నాం. కాదంటలేదు, అందరికీ అభిమానం ఉంది. కానీ ఆయన చేసిన పని ఏంటంటే, ఎక్కడో ఏదో జరిగిందంటే అనుకోవచ్చు. ఈయన ఒక సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక పెళ్ళైన ఆడదాన్ని, అది తన అన్న భార్యని ఈయన లొంగ తీసుకుని పెళ్లి చేసుకున్నాడంటే ఈయన్ని మీరు ఎలా అప్రిషియేట్ చేస్తున్నారు చెప్పండి? ఇది కరెక్టా? జరిగిన విషయాన్ని ఇప్పుడు ఆవిడ బయట పెట్టారు. ఆవిడకి ఒళ్ళు మండిందో లేకపోతే ఇంకేదో కారణం అయి ఉండొచ్చు. ఆవిడ బాధ అనిపించు, ఆవిడ పుట్టిన బిడ్డలు ఆవిడ దగ్గర లేరనో లేకపోతే ఏంటో మొత్తం మీద పోనీ కావాలనే చేశారు అనుకుందాం. కావాలని అబద్ధం ఆడితే మీరు అందరూ ఆవిడని తిట్టండి. ఇక్కడ కామేశ్వరి గారిది ఎంత తప్పు ఉందో గరికపాటి గారిది కూడా అంతే తప్పు ఉంది. ఇద్దరు కలిసి తప్పు చేశారు. ఇవన్నీ అబద్ధాలు అయితే వారం రోజుల నుంచి ఇలా బయటకు వచ్చినప్పుడు ఈ న్యూస్ యూట్యూబ్ల దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా రోజుకి ప్రతి ఒక్కళ్ళు కూడా కామేశ్వరి గారి వీడియోస్ డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకుని ఎవరికాళ్ళు అప్లోడ్ చేస్తున్నా సరే, గరికపాటి గారు ముందుకు వచ్చి ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, కామేశ్వరి అన్న ఆమె ఎవరో నాకు తెలియదని చెప్పాలి. కామేశ్వరి గారు ఇంటి పక్కనే చిన్నప్పటి నుంచి పక్క నెలల్లో ఒకే స్కూల్లో చదువుకున్నామని బల్ల గుద్ది చెప్తున్నారు. ఆవిడ టీనేజ్లో ఫోటో చూశానండి, చాలా అందగత్త. ఆవిడ చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. ఆమె ఇప్పుడున్న ఫేస్ వేరు, ఆవిడ టీనేజ్లో ఉన్న ఫోటో వేరు. చాలా చాలా అందగత్త ఆవిడ ఆ అందాన్ని లోపరుచుకున్నాడు ఈయన. ఇలాంటి ఆయన చెప్పే నీతులు, సూక్తులు మనం నెత్తిమే పెట్టుకుని ఆహా ఓహా అని చెప్పి దేవుడు ఇప్పుడు కామేశ్వరి అన్న ఆమె వచ్చి అబద్ధాలు చెప్తుంది, కాంట్రవర్సీలు చేస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు చిరంజీవి గారు ఆ రోజున ఆ సభలో ఫోటోలు తీసుకుంటుంటేనే చిరంజీవి గారు మీరు వస్తారా లేదా, లేదా నేను లేచి వెళ్ళిపోతానని చెప్పి లేచి వెళ్ళిపోయాడు. ఏంటి అక్కడ చిరంజీవి గారు చేసిన తప్పేంటి? చిరంజీవి గారు ఏమైనా అన్న భార్యని పెళ్లి చేసుకుని సంసారం చేసి బిడ్డలేం కనలేదు కదా. ఆయన చేసిన పని ఏంటి? ఫోటోలు వచ్చిన అభిమానంతో ఫోటోలు తీసుకుంటుంటే అది వచ్చేస్తా లేదని చెప్పి ఈయన సీరియస్ అయిపోయాడు. గరికపాటి గారు సీరియస్ అయిపోతే అప్పుడు చిరంజీవి గారు చాలా కూల్గా ప్రశాంతంగా మరి ఆయన్ని సారీ చెప్పి కంటిన్యూ చేశారు ఆ సభ. మరి తగ్గేదే లేదు అనేసి మన అల్లు అర్జున్ సినిమా గురించి మాట్లాడితే దాని గురించి, ఆ సినిమా గురించి పెద్ద పెద్ద కథలు అల్లేసిన ఆయన మరి గంజాయి బిజినెస్ చేసేవాడు తగ్గేదే లేదంటున్నాడు. మరి అన్న భార్యని పెళ్లి చేసుకున్న వ్యక్తి ఈ నీతులు చెప్తుంటే అది పద్ధతిగా ఉందండి గరికపాటి గారు? ప్రతి ఒక్కళ్ళు మీతో ఎవరైనా ఫోటో తీయించుకోవాలంటే చిరాకు పడతారు. మీకు అంతా కోపాలు. ఎవడైనా వచ్చి వీడియో తీసుకుంటున్నాడు, మీ వీడియోస్ అంటే వాళ్ళు తీసుకోకూడదని చెప్తారు. మీ వీడియోస్ పొరపాటున ఎవరైనా యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకుని వీడియోలు అప్లోడ్ చేస్తే వాళ్ళపైన కాపీరైట్ క్లెయిమ్లు పాడేస్తూ ఉంటారు. ఇంత స్ట్రిక్ట్గా ఉంటారు మీరు కష్టపడి సంపాదించిన డబ్బంతా ఎక్కడ ఒక అనాథాశ్రమానికి ఇచ్చినట్టేం దాఖలాలు కూడా లేవు. ఏదేమైనప్పుడు కూడా గరికపాటి గారి గురించి తెలియనప్పుడు ఆయన దేవుడు, ఇప్పుడు తెలిసినప్పుడు ఆయన దెయ్యంలానే కనపడుతున్నారు. తోబొట్టు భార్యని లొంగ తీసుకుని, ఆమె అయితే బుద్ధి లేదు, ఆమె ఈయన బలవంతం చేస్తుంది అన్నప్పుడు ఈమెని గోపు మీద కొట్టి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి ఇదిగో కామేశ్వరి నాకు అన్న భార్య నన్ను లొంగ తీసుకుంటా ట్రై చేస్తుంది, నన్ను పెళ్లి చేసుకోవాలంటుంది, మీ అమ్మాయికి శుద్ధి బుద్ధులు చెప్పండి అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ చేయాలిగా. లేకపోతే గరికపాటి వెంకటేశ్వరరావు గారు వాళ్ళ అన్నయ్యకి ఈయన చెప్పాలి కదా. ఆవిడ వచ్చి బలవంతంగా మీద పడిపోతుంటే ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఆవిడ మీదే ఎందుకు పడేడుస్తున్నారు? జ్ఞానం లేదా? ఆడది
సిగ్గు ఇడిచి నాకు ఇలా జరిగింది అని చెప్పేటప్పటికి ఆవిడ సిగ్గు లేదు, నీతి లేదు, ఆడున్నాడు ఈడున్నాడని ఇల్లీగల్ అఫైర్స్ కట్టేస్తున్నారు. కట్టేసే వాళ్ళందరూ మీరు పర్ఫెక్ట్లా? గరికపాటి గారు గరికపాటి గారు కోట్ల అభిమానులు ఉండి వాళ్ళు చేసిన పని 40 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఇంకా అప్డేట్ అయిపోయింది ఫోన్లు వచ్చిన తర్వాత ప్రపంచం. ఏం అప్డేట్స్ లేవు. ఆవిడ చెప్తుంది కుయ్యో మర్రోమని ఏడుతుంది ఆవిడ. నువ్వేమో యాక్టింగ్ చేస్తున్నావు, నువ్వేమో డ్రామాలు చేస్తున్నావు, మీ వీధిలో ఆడున్నాడు ఈడున్నాడు, ఆడేమయ్యాడు ఈడేయమాడు అంట. ఇప్పుడు సొంత భర్త గారే ఈవిడ బుద్ధి కరెక్ట్గా లేకనో, ఈవిడ టైం బాగలేకనో అతనికి లొంగిపోయింది, పిల్లల్ని కనేసింది, 25 ఏళ్ళు సంసారం చేసింది. తర్వాత వీళ్ళిద్దరి మధ్యన ఎందుకు గొడవలు గొంతులు వచ్చినాయో, వీళ్ళకేమి డైవర్స్ పెళ్ళే లేనప్పుడు డైవర్స్ ఎలా ఉంటాయి? ప్రతి ఒక్కడు డైవర్స్ అయిపోయి ఇప్పుడు ఎందుకు వస్తున్నామని చెప్పి. డైవర్స్ అయితే కనుక భార్యాభరణం తీసుకుంటారు కదా. ఇన్నిట్ల మధ్యన ఎన్ని విషయాలు తెలిసిన ఆ శారదమ్మ గారి పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. పాపం ఆవిడికి ఈ గరికపాటి గారిని చేసుకుందాని మాట కానీ ఏం ఉపయోగం లేదు. కనీసం ఒక బిడ్డ సంతానం కూడా ఇవ్వలేకపోయాడు ఆయన. ఈవిడ చెప్తున్నారు, ఈవిడ కొంచెం అనుకున్న మాటలు అంటారు, సామర్థ్యం లేదు, ఎందుకు పనికిరాడు అని చెప్తున్నారు. ఓకే, కరెక్టే, కాదంటలేదు. మరి ఆమెకి ఒక బిడ్డ లేదు, జడ్డ లేదు, ఆవిడ ఉత్తమరాలు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఆమెకి ఏం అర్థం కాదు. ఇదే నేను రెండో పెళ్ళాన్నా, నేను ఎంతకేనే ఇతను వదినతో ఉండి పిల్లలకి అన్నాడని ఆమె మనసులో అయినా అసహించుకోదా? ప్రపంచం అందరూ అసహించుకోరు, మన అందరికీ లేదా మనసులో. ఎంత గొప్పగా మన గరికపాటి దేవుడు అన్నప్పుడు కూడా అన్న భార్యని లొంగ తీసుకుని బిడ్డలకు అంటాడా? ఎక్కడుంటాం మనం? నీతులు చెప్పే గురువు ఇలాంటి దిక్కుమాల పాలన చేస్తే మనం అప్రిషియేట్ చేస్తున్నాం. మన గురువు ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు తోపు అని చెప్పి. చిరంజీవి గారు చేసిన పనికి ఏంటి ఫోటోలు తీసుకుంటే చిరంజీవి గారి మీద కోపమించి లేచిపోతుంటే అందరూ ఆపారు అక్కడ నాయకులు అతన్ని ఆ రోజున. మరి ఇప్పుడు ఇతను చేసే తప్పు పనులన్నీ బయట చెప్పాలి కదా. కామేశ్వరి గారి గురించి నెగిటివ్ కామెంట్స్ తప్పుడు మాటలు మాడితే గోప పగిలిపోద్ది. అలాగే గరికపాటి గారి మీద నెగిటివ్ మాటలు పడి గోప పగిలిపోద్ది. ఇద్దరిదే తప్పు ఉంది అక్కడ. ఎందుకంటే మనలో మనం కొట్టుకు చచ్చిపోవటం. ఇక్కడ గరికపాటి అభిమానులు వేరు, కామేశ్వరం అభిమానులు వేరు, 2 గ్రూపులు. ఇక్కడ మనలో మనం కొట్టుకు సత్తాం, మనలో మనం తిట్టుకు చచ్చిపోతున్నాం. అది అవసరమా? అవసరం కాదు కదా. చాలా తప్పు చేస్తున్నారు ఇక్కడ, చాలా తప్పు చేస్తున్నారు. ఒక తప్పు చేసిన వ్యక్తిని ఇద్దరు తప్పులు చేశారు అక్కడ. ఇద్దరు కూడా ఎవరు చిన్నపిల్లలు కాదు. ఇద్దరు కూడా పరస్పర అంగీకారం అయ్యుండి వీళ్ళు కమిట్ అయ్యి, ఇప్పుడు మర్ది గారు చెయ్యేస్తాడు, గోప మీద కొట్టి ఏంట్రా చెయ్యేస్తున్నామని చెప్పి గోప మీద ఆ రోజున పగలు కొడితే ఈ రోజున ఈ సిచ్యువేషన్ జరగపోతుంది కదా. అదే కనుక ఈ కామేశ్వరి చెయ్యేస్తున్న గోప మీద పగలు కొట్టి ఏంటమ్మా అన్నం తిన్నావా, కడుపు గడ్డి తిన్నావా, తల్లితో సమానం, నీకు ఇలాంటి పాడుబుద్ధి అంటే గరికపాటి గోప మీద కొట్టాలి కదా. అలా జరిగిన రోజున ఎంతో శభాష్ అందం కదా. అలా కాకుండా వీళ్ళిద్దరు బిడ్డలను కనేసి అన్నీ అయిపోయిన తర్వాత, కానీ ఇందులో గరికపాటి చేసిన మిస్టేక్ అని ఒక ఆడదాన్ని క్రిమినల్ కేసు పెట్టి 24 గంటలు ఆవిడని పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేది చాలా తప్పు, చాలా తప్పు, చాలా చాలా తప్పు. ఇది ఎవ్వరు కూడా సమర్థించడానికి వీలు లేదు. ఇప్పుడు వీడియో వాలి సుగ్రీవుల గురించి అందులో ఆవిడ డైరెక్ట్ గరికపాటి చేసిన మోసాన్ని ఆవిడ ఒక వీడియో పెట్టినప్పటికి కూడా అది తీయించేశారు. ఇప్పుడు చెప్పే వీడియోస్ కూడా ఆవిడ ఎలా చెప్తున్నారంటే ఇలా జరిగింది అని చెప్పి, అంటే ఆవిడకి పాపం లోపల ఒక భయం ఉంది, మళ్ళీ వీళ్ళు కేసులేం పెడితే నేను ఏమైపోవాలని చెప్పి. కామేశ్వరి అమ్మగారు, మేము అందరం లేడీస్ సపోర్ట్ ఉన్నాం. గరికపాటికి ఎంత సపోర్ట్ ఉన్నారో మీకు కూడా అదే సపోర్ట్ ఉంటాం మా లేడీస్. నేను స్టేట్ హ్యూమన్ రైట్స్ వర్కింగ్ ప్రెసిడెంట్గా చెప్తున్నాను. నేను ఒక అడ్వకేట్ కూడా నా వీడియోస్ కింద కామెంట్ పెట్టారు. సపోర్ట్గా చాలామంది లేడీస్ కామెంట్స్ పెడుతున్నారు. మీ బాధ కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఇందులో మిమ్మల్ని వాడుకుని గరికపాటి గారు వాడుకుని వీడియోలు చేసి డబ్బులు సంపాదించాలనుకున్న కర్మ అయితే నాకు లేదు. నాది ఆ క్యాడర్ కాదు, నాకు అంత కర్మ ఏమీ లేదు. ఇంతకు మునుపు వీడియోలో కూడా చెప్పాను. ఒక పబ్లిక్ సెలబ్రిటీ అయినప్పుడు అది విషయం పబ్లిక్లో సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నప్పుడు మాట్లాడే హక్కు, మాట్లాడే స్వాతంత్రం ప్రతి ఒక్కరికి ఉంటుంది. సెలబ్రిటీ అయినప్పుడు అది వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మీరు యూట్యూబ్ వీడియోస్లో పబ్లిక్లోకి తీసుకురానంతసేపు మాకు ఏది సంబంధం లేదు. పబ్లిక్లోకి వచ్చిన తర్వాత మీరే ఇలా జరిగింది అని మీరే చెప్తున్నారు. ప్రతి వీడియోస్లో కూడా మీరే చెప్తున్నారు. ఏంటంటే చాలామంది మీ గురించి నెగిటివ్గా మాట్లాడుతూ డైరెక్ట్ మీ వాయిస్ తీసి మీ వీడియోలు ఎందుకు పెడుతున్నా అంటే మీ గురించి చాలా టూ మచ్గా మీకు చాలామంది అఫేర్లు ఉన్నాయని, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని రకరకాల నీచమైన కామెంట్లు చూసి డైరెక్ట్
మీ ఆడియోలు తీసుకుని మీ ఫోటో యాడ్ చేసి పెట్టాను. మీరు ఒక వీడియోలో విమర్శించారు ఎవరో చల్లా పద్మావతి అని చెప్పి. కామేశ్వరి గారు ఇప్పుడు యూట్యూబ్లో కొన్ని వందల మంది వీడియోస్ చేసి పెడతా ఉన్నారు. డైరెక్ట్ మీ వీడియోస్ డౌన్లోడ్ చేసి పెట్టేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ వ్యూస్ కోసము డబ్బుల కోసమని పనికిమాల కామెంట్లు పెట్టేవాళ్ళకి ఒకటే చెప్తున్నాను. నేను ఇప్పుడు కొత్తగా గరికపాటి వీడియోస్ చేయట్లేదు. నేను కొత్తగా ఇంత మునుపు చాలామంది వీడియోస్ చేస్తూ భార్యాభర్తల వీడియోస్ కానీ లేకపోతే ఇద్దరు భార్యలు ఉన్న వీడియోస్ కానీ చేసినప్పుడు ఇద్దరి మధ్యన తప్పులు, ఇది తప్పు ఇది రైట్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడుతున్నాను తప్పించుకొని ఏ ఒక్కళ్ళు తప్పని అనట్లేదు. కానీ గరికపాటి గారిది 100% తప్పు ఉంది. ఒక సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఇద్దరు, ఒక అన్న భార్య తల్లితో సమానం అంటారు. అలాంటి తల్లితో బిడ్డలను కని ఇతను ఎంత తప్పు పని చేశాడు. ఇలాంటి వాళ్ళు మరి ఇతను చేసేది చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేడివి డాష్ ఉంది. అది నేను చెప్పలేను. కానీ అలాగా ఈయన చెప్పేవి శ్రీరంగ నీతులు చెప్పాడు, కానీ చేయవలసిన పనులు ఎప్పుడో చేసేసాడు ఈయన. ఇద్దరు బిడ్డలు ఈవిడతో కనేసి శారద గారికి ఏ బిడ్డ లేకుండా అయిపోయింది. పాపం ఆవిడ జీవితాంతం బిడ్డలేని తల్లిలాగా అయిపోయినప్పుడు కూడా బిడ్డల్ని తన సొంత బిడ్డలా సాగి పెంచింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రవచనాల్లో ఆడోళ్ళని ఇలా చేసేస్తున్నారు, తల్లి బిడ్డల్ని చంపేస్తున్నారు అని చెప్పి మీరు ఎంతో పెద్ద పెద్ద కథలు చెప్తూ ఉంటారు కదా. మీరు ఒకప్పుడు ఇంట్లో ఫోటోల్ని పగలు కొట్టేవారంట, వెంకటేశ్వర స్వామి ఫోటోలు పగలు కొట్టేవారంట అని చెప్తున్నారు కామేశ్వరి గారు. మరి ఒకప్పుడు దేవుడు లేడన్నా మీరు ఇప్పుడు ఆ దేవుడే మీదే బతుకుతున్నారు. కానీ మీది మీ మిసెస్ కామేశ్వరి గారు అన్నట్టుగా మిసెస్ అంటాం కూడా కష్టంగా ఉంది. ఎందుకంటే అన్న భార్యతో మీరు సంసారం చేసి బిడ్డలను కన్నారా? ఎంత నీచమండి మీరు గరికపాటి గారు. హిమాలయాలు కాదు మేరు పర్వతం అంత ఎత్తుకెళ్ళిపోయిన మీరు అగాధంలో పడిపోయారు. ఒక్కసారి గ్రాఫ్ డౌన్లో పడిపోయింది. ఈ అన్నిటికీ కారణం మీ మధ్యన జరిగిన సంఘర్షణలు బయటకు వచ్చాయి కాబట్టి మాట్లాడుతున్నాం అందరం కూడా. మాట్లాడొద్దు మీకు సంబంధం అన్న వాళ్ళకి పద్ధతిగా ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడే స్వాతంత్రం ఉంది. మీకు అంత దమ్ము ఉంటే మీ యూట్యూబ్లో మీ వీడియోస్ చేసిన మీ స్పందన చెప్పండి. మీకు మాట్లాడే టాలెంట్ ఉంటే చక్కగా మాట్లాడండి. నాకన్నా బాగా మాట్లాడవచ్చు మీరు అందరూ కూడా. మీ స్పందన పెట్టుకోండి. అంతేగాని నా వీడియోస్ కింద నేను కామెంట్లు పెట్టకుండా నేను ఎందుకు పెట్టేశానంటే, కొంతమంది కామేశ్వరి గారిని బూతులు పట్టుకునే తిడుతున్నారు, కొంతమంది గరికపాటి గారిని పెచ్చ బూతులు పట్టుకుంటే ఇవి నేను డిలీట్ చేయలేక నాకు కష్టమైపోతుంది. గరికపాటి గారి వల్ల, కామేశ్వరి గారి వల్ల ఈ అభిమానుల్లో గొడవలు అయిపోతున్నాయి. 2 గ్రూపులు అయిపోయినాయి. ఈ అన్నిటికీ ఇంకా సోషల్ మీడియాలో ఇంకా దీని ఉధృతం అయిపోయేలా ఉంది. అలాగే చాలామంది లేడీస్ సపోర్ట్ ఉందని చెప్తున్నారు కామేశ్వరి గారికి. అలాగే గరికపాటి గారికి కూడా చాలా సపోర్ట్ ఉందన్నారు. మరి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో తెలియదు. అంటే నేను సపోర్ట్ చేసి మాట్లాడి ఒక వీడియో చేశాను. మీకు మేము సపోర్ట్ ఉంటాము, మీరు మా దేవుడు, మా దేవత, మీరే మా ప్రపంచం అని చెప్పి మనసుకు బాధ కలిగితే వీడియోస్ పెట్టుకునే ఒక ప్రవచనకారుడు ఈ రోజున ఒక అన్న భార్యతో పిల్లలకి అన్నాడన్న విషయం తలుచుకుంటుంటే అసలు మనసుకి మైండ్ కూడా పని చేయట్లేదు. మనసు తీసుకోలేకపోతుంది ఆ మాట. కానీ ఎవడైనా ఇది నాటకం, డబ్బు కోసం ఆవిడ వచ్చిందంటే ఆవిడకి ఆల్రెడీ ఆవిడ కట్టే చీరలకు చూడండి, పట్టు చీరలు కడుతుంది ఆవిడ. అన్ని 15,000, 15,000, 20,000 పెట్టి చీరలు కడుతుంట. ఆవిడ కట్టే చీర అంత కాదు. చాలామంది ఆవిడ డబ్బు కోసం వచ్చిందంటే ఆవిడ డబ్బు ఎందుకండి, ఆల్రెడీ 3వ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నానని చెప్తుంది ఆవిడ. ఆవిడ పడి ఎడతారు ఎందుకండి? సిగ్గు లేదా నువ్వు అంటే? మగోడు ఎన్ని తప్పులు చేసేసినా పర్వాలేదు, ఆడది సిగ్గు అని చెప్పి నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవాలా? మరి గరికపాటి గారుగా చెప్తారు మీకు జరిగిన అన్యాయం బయటకు వచ్చి చెప్పండి, బయటకు కూడా చెప్పండి. ఆవిడ ఇంట్లో జరిగిన అన్యాయం ఆవిడ వచ్చి బయటకు చెప్తుంది. దాన్ని మీరు హర్షించలేకపోతున్నారే, తప్పు అని చెప్పేసి మీరు ఆవిడని పచ్చిబూతులు మాట్లాడుతూ ఉన్నారే. దీనికి క్లారిటీ ఇవ్వాలంటే గరికపాటి గారు ముందుకు వచ్చి క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ ఇచ్చి ఇది ఇలా చేశాను, ఇది ఇలా జరిగిందని చెప్పాలి. అసలు వన్ సైడ్ మాటలు వింటమే కాదు, 2 సైడ్ల మాట వినాలి. ఇద్దరు మాటలు విన్నప్పుడు అప్పుడు ఏం తెలుస్తే నిజాలు తెలియాలి. కానీ కామేశ్వరి గారు చెప్పింది 100కి 100 నిజాలు, అబద్ధాలు కదా. ఒక ఆడది బరి తెగించి సిగ్గు విడిచి నేను నా మరిది గారితో నేను ఉన్నాను, 2 పిల్లలకి అన్నాను అని చెప్తుందంటే ఆడది సిగ్గుపడదండి? సగం చచ్చిపోయి చెప్తారు ఏమైనా.
మరి అలా సిగ్గు విడిచావిడ చెప్తుందంటే ఆవిడ కడుపు మంట. 10 మందికి సూక్తులు చెప్పి పద్మవిభూషణ్‌లో పెద్ద పెద్ద అవార్డులు, రివార్డులు తీసుకుని మేరు పర్వతం అంత హిమాలయ శిఖరం దాటి మేరు పర్వతం అంత ఎత్తికి ఆయన పేరు ప్రఖ్యాతి తెలిపిన వ్యక్తి గతంలో 40 ఏళ్ల క్రితం అన్న సొంత అన్న భార్యని లొంగ తీసుకుంటాం అంటే ఎంత దరిద్రం, ఎంత నీచం. అసలు గరికపాటి గారి మొహం చూస్తే ఎన్నో పాపాలు పోతాయి అనుకునేదాన్ని నేను. గరికపాటి ప్రవచనాలు వింటే మనసు దుఃఖంతో ఉన్నది కూడా ఆనందం అయిపోద్ది అనుకున్నా నేను. వదిన అన్న తనకన్నా వయసులో పెద్దదైన వదినతో, అలాగే కామేశ్వరిగా తనకన్నా చిన్నోడైన మరిది గారితో, తన భర్త తమ్ముడు నేను ఈ తప్పు చేయకూడదు, ఏంటి ఈ కర్మ ఏంటి అని ఆలోచించకుండా వీళ్ళిద్దరూ కమిట్ అయిపోయారు. వీళ్ళిద్దరూ కమిట్ అయిపోయి ఏళ్ళకేళ్ళకి వచ్చిన తర్వాత ఇప్పుడు జనాల మీద పడతారేంటి? జనాలు యూస్ కోసము, జనాలు పరుగు తీయడం కోసం అని చెప్పి కామేశ్వరి గారు కూడా పడిపోతున్నారు. కామేశ్వరి గారు మీరు వీడియో చేశారు, మీరు పబ్లిక్లో పెట్టారు, యూట్యూబ్లో 10 మంది చూశాక వీడియోలు చేస్తాము, దాని గురించి మాట్లాడతాం. మీరేమీ చెప్పండి, మాకు ఏమీ తెలియదు. అక్కడ మీరే లీక్ చేశారు ఇన్ఫర్మేషన్ అంతా కథల రూపంలో, ఆ రూపంలో పొట్టోడు మరుగుజ్జోడు వాడు వీడు అని చెప్తే మీరు తిట్టినంతసేపు తిట్టిన తర్వాత లాస్ట్లో ఎండింగ్లో ఒక వీడియోలో వాడి పేరు అలా పోతూ ఉంటే మనసుకు చాలా బాధగా ఉంది. కష్టపడి సంపాదించుకున్న పేరు ఇప్పుడు వీళ్ళందరూ ఏకమైపోయారు, వీళ్ళందరూ ఏకమైపోయి నాశనం చేస్తున్నారని చెప్తున్నారు. మీరు గరికపాటి గారు మీ ఇద్దరి మధ్యన సీక్రెట్ని మీరు పబ్లిక్ చేశారు. ఎవరికి తెలియని విషయాలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేలా చేసి ఇప్పుడు వీడియోలు చేసి వాళ్ళని కామెంట్లు పెట్టి వాళ్ళని మీరు ఎందుకు తిడుతున్నారండి? ఇది మాకు రైట్ ఉంటుంది. ప్రతి మనిషి కూడా మాట్లాడే స్వేచ్ఛ ఉంది ఈ భారతదేశంలో. మాట్లాడతాం, మేము వాక్ స్వాతంత్రం అనేది ఉంది, మాకు మాట్లాడతాం. అది పబ్లిక్గా మీరు పెట్టారు కాబట్టి, అదే మీరు సీక్రెట్గా మీ ఇద్దరి మధ్య ఉంటే ఎవరు మాట్లాడదాం. మరి ఒక ఫ్యామిలీ పర్సన్గా మా ఇంటి పక్కన మా ఇంటి ముందు మీ విషయం చేత ఎవరు మాట్లాడితే కూడా సరిపోం. పబ్లిక్లోకి వచ్చి పబ్లిక్ విషయం దాకా ఇప్పుడు వీడియోలు చేసే వాళ్ళని తిడతాం, కొడతాం, తంతాం అంతవరకు కరెక్ట్ కాదు. ఏదేమైనప్పుడు కూడా వదిన గారికి 2 సార్లు ప్రెగ్నెంట్ చేసి బిడ్డల కన్నా గరికపాటి గారు మీరు క్లారిటీ ఇవ్వాలి, మీరు సమాధానం చెప్పాలి. కామేశ్వరి గారికి మీరు ఆ రకంగా ఎందుకు ప్రవర్తించారు, మీరు ఎందుకు అలాంటి తప్పుడు పనులు చేశారు, అలాగే ఆమెను ఎందుకు జైల్లో పెట్టించారు, జైల్లో పెట్టించడానికి కారణం ఏంటి? మహిళా సంఘాలు ఉన్నాయి, చాలామంది ఒక ఆయన పెట్టాడు, ఈ మహిళా సంఘాలు ఏమైపోయినాయి, మహిళా సంఘాలు మా హెల్ప్ కోరితే కనుక మేము ప్రశ్నించి మేము స్టూడియోలో కూర్చొని మాట్లాడతాం, మేము ఆవిడ తరపున మాట్లాడతాం, మేము ఆవిడ జరిగిన అన్యాయం గురించి మేము మాట్లాడతాం. మాకు మాట్లాడే అంత నాలెడ్జ్ లేదని మీరు ఎవరు అనుకోవద్దు. మమ్మల్ని హెల్ప్ అని అడగాలి కదా, ఆవిడ మాట్లాడతాం. న్యాయం గరికపాటి గారి వైపు నుంటే గరికపాటి గారి వైపు మాట్లాడతాం, కామేశ్వరి గారి వైపు నుండి కామేశ్వరి గారి వైపు మాట్లాడతాం. లేదంటే కనుక సైలెంట్